భారత్తో జరిగిన మినీ వార్లో భారీ నష్టాన్ని పాకిస్తాన్ చవిచూసినా ఆ దేశ సైనిక బలగాల ప్రధాన అధికారి అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసీం మునీర్ తనకు తాను కింగ్గా ప్రకటించుకుంటే మరింత సముచితంగా ఉండేదని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు. పాక్లో ఆటవిక పాలన నడుస్తోందని, అడవిలో రాజే ఉంటాడని ఇమ్రాన్ విమర్శించారు. పాకిస్తాన్ సైనిక బలగాల ప్రధానాధికారి అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి పొందడంపై స్వదేశంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్తో జరిగిన మినీ వార్లో పరాజయం పాలై పాకిస్తాన్ భారీ నష్టాన్ని మూటగట్టుకున్న అసీం మునీర్ కు పదోన్నతి దక్కింది. పేరుకు ప్రజాస్వామ్యమే అయినా పాక్లో అంతా సైన్యం చెప్పినట్లే నడుస్తుందని, ఇప్పుడు అసీం మునీర్ కు పదోన్నతి కూడా తనకు తానే ఇచ్చుకున్నట్లని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా వ్యక్తం చేశారు. జనరల్ అసీం మునీర్ ను ఫీల్డ్ మార్షల్ గా నియమించారని, నిజం చెప్పాలంటే ఆయనకు రాజు అనే బిరుదు ఇవ్వడం మరింత సముచితంగా ఉండేదని ఇమ్రాన్ ఎద్దేవా చేశారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆటవిక పాలన నడుస్తుందని, అడవిలో ఒకే ఒక రాజు ఉంటాడని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. ఫీల్డ్ మార్షల్ అనేది ప్రత్యేకమైన గౌరవ హోదా. ఇప్పటివరకు పాకిస్తాన్లో ఇద్దరికి మాత్రమే ఈ హోదా లభించింది. పాక్ అధ్యక్షుడిగా సైనికాధిపతి అయూబ్ ఖాన్ 1958 నుంచి 1969 వరకు పాలించారు. 1959లో తనకు తానే ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించుకున్నారు. అయితే ఫీల్డ్ మార్షల్ గా నియమితులైన అనంతరం సైనిక బాధ్యతలను అయూబ్ ఖాన్ వదిలిపెట్టారు. మునీర్ మాత్రం ఆ పదవిలోనూ కొనసాగుతున్నారు. వాస్తవానికి మునీర్ ఈ ఏడాదే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనతో పాటు నౌకాదళం, వాయుసేన అధిపతుల పదవీకాలాన్ని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ పొడిగించింది. దీంతో మునీర్ 2027 వరకు సైనిక బలగాల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గతంలో పుల్వామా దాడులకు అసీం మునీర్ ప్రధాన సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పహల్గాం కాల్పులకు తెరవెనక సూత్రధారి ఈయనేననే వాదన ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్తో మునీర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ ఆయనకు ప్రమోషన్ దక్కడం గమనార్హం. భారత్, పాకిస్తాన్లు గతంలో బ్రిటిష్ వారి పాలనలో ఉండటంతో సైన్యంలోనూ నాటి సంప్రదాయాలు కొన్ని కొనసాగుతున్నాయి. ఫీల్డ్ మార్షల్ కూడా అలా వచ్చిందే. ఈ హోదాతో జీవితాంతం సైన్యంలో క్రియాశీలకంగా ఉన్నట్టే లెక్క. పదవీ విరమణ అనంతరం సైనిక దుస్తులు ధరించవచ్చు. అలాగే ప్రత్యేకమైన బ్యాడ్జీలు, వాహనంపై 5 స్టార్స్ ఉంటాయి. గౌరవ వందనం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.